హలో అండి, నేను మీ సునీత. ఈరోజు కార్తీక మాసంలో మీరు ఈ పూజా విధానాన్ని పాటించడం వల్ల ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఆ పూజ ఏమిటి, ఎలా చేయాలి, దాని ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి, తదితర విషయాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఈ కార్తీక మాసంలో చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ కార్తీక మాసం మొదటి సోమవారం కావటం వల్ల నేను గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకుంటున్నాను. ఈ రోజైతే ఫుల్ వర్షం పడుతూ ఉండడం వల్ల టెంపుల్కి కూడా వెళ్ళలేకపోవచ్చు. ఇంట్లోనే దీపం పెట్టుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నాను. ఉసిరిక దీపం మరియు పిండి దీపం ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తాను. ఈ వర్షాకాలంలో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. పూజలు చేసుకోవడంతో పాటు మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఉసిరి దీపం కొండెక్కకుండా మరియు ఆయిల్ అంతా పక్కకి ఒరిగిపోయి మనం క్రింద పోసిన బియ్యం లేకపోయి ఆ బియ్యం తీసుకున్న బ్రాహ్మణుడికి ఉపయోగపడవు. అలా కాకుండా ఉండటానికి మీకు నేను ఉసిరి దీపదానం ఇచ్చేటప్పుడు దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి అని చూపిస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పిండి దీపం ఎలా పెట్టాలి అని అందరికీ తెలుసు. పిండి దీపాన్ని తయారు చేసుకున్న కొంత పిండిని తీసుకొని నేను చూపించినట్లుగా పిండిని మధ్యలో హోల్ పెట్టి చుట్టూ పిండి ఉండేలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. మనం చెకోడీలు చేసుకుంటాం కదా, ఆ షేప్లో చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న పిండిని మన దగ్గర ఉన్న ఉసిరి మీద పెట్టి ఆ పిండిని కొంచెం కొంచెంగా ఒత్తుతూ పిండికి ఉసిరికి మధ్యలో గ్యాప్ లేకుండా ఒత్తుకోవాలి. అలా చేయడం వల్ల ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మనం దీపదానం ఇచ్చేంత వరకు కొండెక్కకుండా మరియు ఆయిల్ బియ్యంలోకి పోకుండా ఉంటుంది. మీరు దీపదానం చేసేటప్పుడు ఆ బియ్యం కానీ మీరు ఇచ్చే అక్కడ ఏదైనా నవధాన్యాలు ఉంటాయి కదా, అవి పాడవకుండా ఉంటాయి, బాగా నీట్గా ఉంటాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా చుట్టూ ఇలా పెట్టిన తర్వాత ఉసిరి పై భాగాన చిన్న పాదిలాగా చేసుకొని ఒక డ్రాప్ వాటర్ తీసుకొని చుట్టూ అప్లై చేయడం వల్ల ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఆధ్యాత్మికంగాను భక్తితో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. జాబు మరియు బిజినెస్లు ఇలా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నవారు కూడా నియమ నిష్టలతో ఈ కార్తీక మాసంను అంత భక్తి శ్రద్ధలతో దానాలు, కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం, కోటి సోమవారం, చిలుక ఏకాదశి, ద్వాదశి ఇలా ప్రతి పర్వదినాన్ని కూడా మిస్ అవ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఈ మాసాన్ని శివయ్య పూజ కోసం కేటాయిస్తాము. అంతే విశేషంగా దానాలు ఇస్తాము. ప్రతి ఒక్కరూ దానం ఇచ్చే దగ్గర పొరపాట్లు చేస్తూ ఉంటారు. దానం ఇంట్లో వాళ్ళు లేదా పక్కింటి వాళ్ళకు ఇవ్వలేం కదా, ఖచ్చితంగా బ్రాహ్మణుడికి మాత్రమే దానం ఇవ్వాలి కదా. గుడికి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఈ పూజల కోసం దానం కోసం టైము, అమౌంట్ రెండూ కూడా ఖర్చు పెడతాము. ఇంత కష్టపడి దానం చేసేటప్పుడు ఆ దానం తీసుకున్న వ్యక్తి లేదా బ్రాహ్మణుడికి ఉపయోగపడేలా ఇస్తే ఎంతో కష్టపడి మనం చేసిన దానం పూజా ఫలం దక్కుతుంది. అంతేకాని వృధా అవ్వకూడదు. చాలామంది మేము దానం ఇచ్చాం, కార్తీక మాసం అంతా దీపాలు పెట్టాం అనుకుంటూ ఉంటారు. ఈ మాసంలో తెలిసి చేసినా తెలియక చేసిన పూజ కానీ దానం కానీ ఎంతో విశిష్టమైనది. నేను తయారు చేసిన ఉసిరి దీపంలో నేతి ఒత్తిని పెట్టి చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వడం లేదు. ఇలా చేయడం వల్ల త్వరగా దీపం కొండెక్కకుండా ఉంటుంది. బ్రాహ్మణుడికి ఈ దీపాన్ని ఎలా దానం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇచ్చిన దానాన్ని బ్రాహ్మణుడికి ఉపయోగపడేలా పళ్ళెంలో ఏమేమి ఉంచాలి, ఎలా దానం ఇవ్వాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు వీలున్నంతలో ఒక కొత్త పళ్ళెం తీసుకొని అందులో కొంచెం బియ్యం వేసి ఒక తమలపాకుని పెట్టి దానిపైన పసుపు కుంకుమ బొట్లు పెట్టిన ఉసిరిక దీపం లేదా పిండి దీపాన్ని దానంగా ఇవ్వాలి. అంతేగాని ఆ ప్లేట్కి పసుపు కుంకుమలు, ఫ్లవర్సు అలా అన్నీ దానిలో వేస్తూ ఉండకూడదు. బియ్యము లేదా మీకు ఇచ్చే ధాన్యాలలో కలవకుండా మీరు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారో వాటిని ఒక కవర్లో పెట్టి ఇవ్వడం వల్ల ఆ బ్రాహ్మణుడికి మనం ఇచ్చే దానం, దానిలో ఉన్న వస్తువులు వారికి ఉపయోగకరంగా ఉంటాయి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం అన్ని వస్తువులను ఆ ప్లేట్లో పొయ్యడం వల్ల అన్నీ కలిసిపోయి వారికి అవి ఉపయోగపడకపోవచ్చు. మనం చేసిన దానాన్ని తీసుకున్న వ్యక్తికి ఆ దానంలో ఉన్న వస్తువులు ఉపయోగపడాలి. అవి ఒక పనిగానో లేదా వృధాగానో అవ్వకూడదు.
పని అని ఎందుకు అంటున్నానంటే అవి సపరేట్ చేయడం చాలా కష్టం. ఎంతోమంది ఈ మాసంలో ఎన్నో దానాలు ఇస్తారు. అంతమంది ఇచ్చిన దానాలు ఒక్కొక్కటిగా సపరేట్ చేసి అవి వారు ఉపయోగించుకోవడం కష్టంగా ఉంటుంది. అందులోనూ కొంతమంది మరి పసుపు, కుంకుమ, ఫ్లవర్స్, కర్పూరం, కడ్డీలు అలా అన్నీ కలిపి ఆ ప్లేట్లో పెట్టి ఇస్తుంటారు. అలాంటి దానం తీసుకొని వారు ఎప్పుడు వాటిని శుభ్రపరచుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలి అలా చేసుకోలేక చాలామంది బ్రాహ్మణులు దక్షిణ మాత్రమే తీసుకొని మిగతావి పడేస్తూ ఉంటారు. దానివల్ల ఇచ్చిన ఫలితం మనకు దక్కదు. ఉదాహరణకి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నట్లు బియ్యం, నవధాన్యాలు, పసుపు, కుంకుమ కలుషితం అయిపోయి ఉండకూడదు. అలా ఇచ్చే దానం ప్రతిఫలాన్ని ఇవ్వకపోవచ్చు. మనం చేసే దానం ఎంతో విలువైనది ఉండాల్సిన అవసరం లేదు. తీసుకున్న వారికి ఉపయోగకరంగా ఉండాలి. మీరు ఇలాగ దీపదానం ఇచ్చేటప్పుడు ఆ పళ్ళెంలో దీపం మరియు కొంచెం బియ్యం, ఆకు, ఒక్క అరటి పండ్లు మీరు ఎంత దక్షిణం ఇవ్వాలి అనుకుంటున్నారో అంత దక్షిణ పెట్టి ఇచ్చిన తరువాత మీరు ఏమి ధాన్యాలను ఇవ్వాలి అనుకుంటున్నారో వాటిని ఒక కవర్లో పెట్టి ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఆ బ్రాహ్మణుడు తీసుకుంటాడు. ఇప్పుడు మీకు చూపించిన దీపాలను ఎలా వెలిగించుకున్నానో చూపిస్తాను. కార్తీక సోమవారం కనుక శివయ్యకి అభిషేకం చేసి బిల్వపత్రాలను, నా దగ్గర ఉన్న పుష్పాలను అలంకరించి పంచోపచారాలతో పూజ చేసుకుని శివ అష్టోత్తరం, శివయ్య స్తోత్రాలను పఠించుకున్నాను. ఈ రోజున కార్తీక పురాణం చదవడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. బిల్వపత్రాలతో అర్చన చేయడం శివయ్యకి ఎంతో ఇష్టం. శివయ్య అభిషేక ప్రియుడు కనుక మీరు కూడా ఈ కార్తీక మాసంలో మార్నింగ్ టైంలో తులసి కోట దగ్గర దీపాలను వెలిగించి ఆ తర్వాత పూజ గదిలో దీపాలను వెలిగించి మీ దగ్గర ఉన్న ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది ఉసిరి దీపం వెలిగించేటప్పుడు లేదా దానం ఇచ్చేటప్పుడు చాలా సందేహాల వల్ల భయపడుతున్నారు. ఉసిరి దీపాలను కట్ చేసి పెడితే నెగటివ్ ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది. అలా కట్ చేయకపోతే ఆయుల్ తక్కువగా ఉండి ఉసిరి దీపదానం చేసేటప్పుడు దీపం కొండెక్కుతుంది అని భయపడుతూ ఉంటారు. వెలుగుతూ ఇస్తే చాలా సంతోషంగాను మనసుకి ఇచ్చాము అన్న తృప్తి ఉంటుంది. అందుకని నేను మీకు ఉసిరి దీపంను దానం చేసేటప్పుడు కొండెక్కకుండా ఉండేటట్లు ఎలా చెయ్యాలో చూపించాను. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, మారేడు చెట్టు దగ్గర శివాలయంలో సంధ్యా సమయంలో ప్రదోష కాలంలో ఈ దీపాలను వెలిగించడం వల్ల ఎంత పుణ్య ఫలితం వస్తుందో కార్తీక పురాణం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పురాణంలో మనం తెలుసుకున్నది ఏంటి అంటే పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాల వల్ల ఈ జన్మలో మనం అనుభవించే కష్టాలను దూరం చేసుకోగల మార్గం ఈ మాసంలో ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి దీపారాధన చేయడం. నేను చేసి చూపించిన ఈ ఉసిరి దీపాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేయాలో మీకు వీడియో చేసి షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి.